నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ ఏపీ. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి ఏపీ కలల రాజధాని అమరావతి దశ మారిపోతుంది. 2024 ఎన్నికల తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం పుంజుకుంది. 45,000 కోట్ల అంచనా వ్యయంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన విశ్వనగరంగా దీన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పట్టుదలగా ఉంది. 5 ఏళ్లు నిలిపివేసిన తర్వాత ఇప్పుడు రాత్రింబవళ్లు పనులు జరుగుతున్నాయి. మంత్రులు, జడ్జీలు, బ్యూరోక్రాట్ల కోసం నిర్మించిన నివాస సముదాయాలు సిద్ధమవుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి రోడ్లు, అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్లు నిర్మిస్తున్నారు. జిఏడి టవర్ 49 అంతస్తులు, హెచ్ఓడి టవర్ 39 అంతస్తుల నిర్మాణం పనులు కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి. దీనికి తోడు మౌలిక సదుపాయాల కొరత కూడా తీరనుంది. గత ప్రభుత్వం నిలిపివేసిన ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించి అమరావతిని ఆంధ్రప్రదేశ్కు నిజమైన రాజధానిగా మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. చిన్నపాటి వానలకు రాజధాని అమరావతి మునిగిపోతుందని, అక్కడ చేపల పెంపకానికి అనువుగా ఉంటుందంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ప్రభుత్వం చెక్ పెడుతుంది. అమరావతిలో వరద నీటి నిర్వహణ సరిగ్గా లేదంటూ పదే పదే పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న వారి నోళ్లకు తాళం పడేలా ప్రభుత్వం భారీ ప్రణాళికలు అమలు చేస్తుంది. రాజధానిపై అక్కస్సు వెళ్ళగక్కుతున్న వారు ఏ వాగులను చూపించి అమరావతి మునిగిపోతుందని ప్రచారం చేస్తున్నారో వాటినే వరంగా మార్చుతోంది. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురై తూడు, గుర్రపటెక్కల వంటి మొక్కలతో నిండిపోయింది. అక్రమాలు, పూడికలతో కుచించుకుపోయిన వాగుల్ని విశాలమైన కాలువలుగా తీర్చిదిద్దుతోంది. 10 మీటర్ల వెడల్పు కూడా లేని వాగులి అడుగు భాగంలో 20 నుంచి 75 మీటర్లు, పై భాగంలో మరింత విశాలమైన కాలువలుగా మార్చి వాటికి అటు ఇటు 20 మీటర్ల మేర సుందర వనాల్ని అభివృద్ధి చేయనుంది. రాజధానిలో ఇప్పుడు కొండవీటి వాగు, పాలవాగుల్ని అభివృద్ధి చేయడంతో పాటు కొత్తగా ఒక కాలువ తవ్వుతుంది. మొత్తం 3 ప్రధాన కాలువలు అంటే 6 జలాశయాలు నిర్మిస్తుంది. ఈ బృహత్తర ప్రణాళికలో వరద ముంపు నివారణ ఒక భాగం మాత్రమే. అమరావతికి భారీగా పర్యాటకుల్ని ఆకర్షించే లక్ష్యంతో కాలువలు, జలాశయాల్ని వినోద విహారాలకు, జలక్రీడలకు అనువుగా మార్చబోతుంది. శ్రీలంక తరహాలోనే నీటి వనరులని ఆదాయ వనరులుగా మార్చబోతుంది. ఇక కాలువ పక్కన నివాస, వాణిజ్య ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఇప్పటి వరకు 2,180.96 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. వాటిలో 1,585.95 కోట్ల పనులు మొదలై వేగంగా జరుగుతున్నాయి. మరికొన్ని పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. దీంతో ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో ఎంత వర్షం పడినా అదంతా వాగుల ద్వారా బయటికి వెళ్ళనుంది. అమరావతి ప్రాంతంలో గత 100 ఏళ్లలో వచ్చిన వరద లెక్కల్ని పరిగణలోకి తీసుకుని 2024లో కృష్ణానదికి వచ్చిన వరదల్ని దృష్టిలో పెట్టుకుని 24 గంటల వ్యవధిలో గరిష్టంగా 298 మిల్లీమీటర్ల వర్షం పడితే కొండవీటి వాగుకి సుమారు 22,000 క్యూసెక్కుల నీరు వస్తుందని అంచనా వేశారు. మరో 100 ఏళ్ళు కాదు కదా, 1000 ఏళ్ళైనా సరే రాజధానికి వరద ముంపు అనేది లేకుండా ప్లాన్ చేశారు. కొండవీటి వాగు గుంటూరు జిల్లాలోని పేరుచెర్ల ప్రాంతంలోని కొండల్లోంచి వస్తుంది. అక్కడ భారీ వర్షాలు కురిస్తే కొన్ని గంటల వ్యవధిలోనే వరద వస్తుంది. ఇకపై ఎంత వరద వచ్చినా ఆ ప్రభావం రాజధానిపై లేకుండా చూస్తున్నారు. ఉండవల్లి వద్ద కృష్ణానదిలో కలవడానికి ముందు రాజధాని ప్రాంతంలోనే 3 వంతుల నీటిని మళ్లించి వైకుంఠపురం వద్ద కృష్ణానదిలో కలిపేందుకు కొత్తగా గ్రావిటీ కాలువ తవ్వుతున్నారు. ఇక్కడే 6 రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. వాటిలో 3 జలాశయాల పనులు ఇప్పటికే మొదలైపోయాయి. మొత్తం వాటి సామర్థ్యం 1.31 టీఎంసీలు. అంటే ఇవన్నీ పూర్తయితే ఎంత భారీ వర్షం కురిసినా నీరంతా ఈ జలాశయాల కాలంలోకే చేరుతుంది. ఎప్పుడో కానీ కృష్ణానదిలోనికి నీరు ఎత్తిపోయాల్సిన అవసరం ఉండదు. అయినా కూడా ముందస్తు జాగ్రత్తగా ఒక పంపు స్టేషన్ కూడా నిర్మించారు. పెద్దపరిమిలోని 0.33, వైకుంఠపురంలో 0.17, లామ్లో 0.3 టీఎంసీల సామర్థ్యంతో మరో 3 జలాశయాలు నిర్మించబోతున్నారు. కొండవీటి వాగు, పాలవాగు ఇప్పటి వరకు చాలా చోట్ల ఆక్రమణలు, పూడిక వలన సన్నగా మారిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక కొండవీటి వాగుని ప్రక్షాళన చేస్తుంది. భారీ వర్షాలకు రాజధాని గ్రామంలోని కొన్ని పొలాలు ముంపుకు గురవడానికి అది కూడా ఒక ప్రధాన కారణం. ఇప్పుడు రాజధానిలో మొత్తం 48.3 కిలోమీటర్ల పొడవైన కాలువ అభివృద్ధి చేస్తున్నారు. నెక్కల నుంచి దొండపాడు వరకు గ్రావిటీ కాలువ రాబోతుంది. ఈ కాలువ చుట్టూ హరితవనాలు రాబోతున్నాయి. అమరావతి రాజధానిలోని పరిపాలనా నగరంగా భావించే ఏజీసీ కాంప్లెక్స్లో ఆహ్లాదం, పడవలపైన విహారం కోసం ఆర్నమెంటల్ కెనాల్ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. కృష్ణానది నుంచి శాసనసభ భవనం వరకు ఒక కాలువ, అక్కడి నుంచి శాఖమూరు పార్కుకు 2 భాగాలుగా ఈ కాలువ ఉంటుంది. అటు కృష్ణా నుంచి ఇటు శాఖమూరు పార్కు నుంచి కాలువలోకి నీరు ప్రవహిస్తుంది. రాజధానిలోని ప్రధాన కాలువల్ని సరుకు, ప్రయాణికుల రవాణా, పడవలపైన విహారానికి వీలుగా తీర్చిదిద్దుతున్నారు.
ఈ కాలువల్ని ఆనుకుని నివాస వాణిజ్య కేంద్రాలు రావడం వల్ల అక్కడ జీవనం ఆహ్లాదకరంగా అలాగే పర్యావరణహితంగా కూడా మారుతుంది. రాజధానిలోని కాలువలకు అటు ఇటు వాణిజ్య నివాస ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తారు. కాలువల వెంట హరితవనాల్ని అత్యంత ఆహ్లాదంగా తీర్చిదిద్దబోతున్నారు. అక్కడ జలక్రీడలు, బోటింగ్ క్లబ్లు, పార్టీ ఈవెంట్ ఏరియాలు, యాంఫీ థియేటర్లు, ఫుడ్ కోర్ట్లు, వెల్నెస్ స్పాలు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లు, ఈట్ స్ట్రీట్ వంటివి ప్రతిపాదించారు. రిజర్వాయర్లో బోటింగ్, జలక్రీడలు, వాటి చుట్టూ పార్కులు వంటివి అభివృద్ధి చేస్తారు. మొత్తం మీద అమరావతి రాజధాని పనులు 2028-29 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు చెప్తున్నారు. ఇది ఏపీ వైబ్రెంట్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.